అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నేను ఒకటి విన్నాను, ఓడిపోయిన తర్వాత క్యాడర్ అంతా మీ దగ్గరకు వస్తే, సరే ఓడిపోయినాను ఏం బాధ ఏం లేదు, సిద్ధార్థ బాబు జాగ్రత్త అని చెప్పి మరి వెళ్ళారు అనేసి విన్నాను నేను. ఎవరు? మీరు. బాబు జాగ్రత్త అంటే సిద్ధార్థ రెడ్డి జాగ్రత్త, నేను ఓడిపోయినా నాకేం పెద్ద ఇది లేదు, ఓకే పాజిటివ్గా తీసుకుంటాను, సిద్ధార్థ రెడ్డి జాగ్రత్త అని వెళ్ళారు మీరు నందికొట్టు గురించి అని విన్నాను అన్న. సిద్ధార్థ జాగ్రత్త నేను ఎప్పుడు అనలేదు అట్లా. మీకు సహకరించాడు కాబట్టి బాగుండాలి సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థ నేను ఎప్పుడు విడిపోలే, సహకరించాడు కాబట్టి అంటున్నా, విడిపోయారని చెప్పట్లేదు. సిద్ధార్థ రెడ్డి నేను ఎప్పుడైతే జనవరి 15th or 14th అనౌన్స్ అయ్యాక సిద్ధార్థ రెడ్డితో ఫస్ట్ కలిసి ఆయన చెప్పినట్టు అంత కాన్స్టిట్యున్సీ తిరగడము, ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంటని మేము దగ్గర కూర్చొని ప్లాన్ చేయడము, డే బై డే ఎలాగ ఎవరెవరిని కలుస్తుండాలి, ఎవరెవరిని పిలుచుకోవాలి అదంతా చేయడము. పార్టీ కార్యాలయం కట్టాము ఇద్దరం కలిసి నందికొట్కూరులో. ఇంతకుముందు కార్యాలయం లేదు, సాలిడ్ బిల్డింగ్ ఒకటి తీసుకున్నాం, కార్యాలయము, అందులో అన్ని ఫెసిలిటీస్ పెట్టాము. ఎవ్రీ డే కూడాను ఇద్దరం మాట్లాడుకుంటానంటాం. ఎవ్రీ డే కూడా నెక్స్ట్ సెషన్లో ఏం చేయాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలా, ఏమేమి కార్యక్రమాలు చేయాలా అన్నీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలతో పాటు. సో సిద్ధార్థ రెడ్డి ఆయన ఆయువు పట్టు నందికొట్కూరుకి. సిద్ధార్థ రెడ్డి గురించి జనాలందరికీ తెలిసిన ఒకటి వేరు, ఆయన ఇంటర్నల్గా నేను చూసి ఆయన ఏంటన్నది నాకంటే ఇంకెక్కువ మందికి తెలియదు అనుకుంటాను. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి ఆ వయసులో, సిద్ధార్థ రెడ్డి అఫ్కోర్స్ ఆ సెలబ్రిటీ, ఆ క్రేజ్ అదంతా ఒక ఎత్తు అయితే, అంత క్రేజ్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సెల్ఫ్లెస్గా నందికొట్కూరు కోసమే ఆయన శ్వాస పీల్చుకుంటుంటాడు. ప్రతిదీ అదే, ఒక్క రూపాయి ఆయన దగ్గర ఉన్నా కూడా వెంటనే ఎవరికైనా ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన మీకు తెలుసు కదా, అంత 30sలో ఉన్నాడు, ఎర్లీ 30sలో ఉన్నాడు. ఏముంది ఆయనకి? ఏమి లేదు. బ్యాక్గ్రౌండ్గా ఫైనాన్షియల్గా చాలా మంచి ఫైనాన్షియల్ స్టేటస్లో లేడు. బట్ స్టిల్ ఈరోజు కూడా నేను సిద్ధార్థ రెడ్డిని దగ్గరగా చూస్తాను కదా, నేను ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ ఒకటే ఒక మాట, నన్ను నందికొట్కూరుకి ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. సెల్ఫ్లెస్ అంటే అతను తన గురించి ఏం ఆలోచించాడు ఇది చాలామంది తెలీదు. అందరూ డిఫరెంట్గా అనుకుంటారు ఆయన గురించి. ఏదోలే నలుగురు అట్లా వెళ్తే ఒక 100 మంది గ్యాదర్ అవుతారు, అంత లేదని చెప్పి ఎవ్రీ మినిట్ ఆలోచించేది. నేను ఇప్పటివరకు నేను చూసిన లీడర్స్లో ఇటువంటి లీడర్ ఎక్కడ నేను చూడలేదు. సిద్ధార్థ రెడ్డి లాగా పిచ్చిగా నందికొట్కూరు ప్రజల గురించి మీరు ఎప్పుడన్నా అడగండి. తెలీదా సిద్ధార్థ రెడ్డి గారి గురించి? తెలియదు నాకు. సిద్ధార్థ రెడ్డి అంటే యూట్యూబ్లో చూస్తుండేవాడిని. డైరెక్ట్ మీ బాస్కు తెలియదా అంటున్నా? బాస్కి ఎందుకు తెలియకుండా ఉంటుంది, తప్పకుండా తెలుస్తుంది. గతంలో సిద్ధార్థ శాప్ చైర్మన్, యువజన విభాగం అధ్యక్షుడు కూడా పనిచేశాడు ఆయన. మరి సిద్ధార్థ రెడ్డి నో డౌట్ ఆయన బలం గురించి అందరికి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. పులోమని వచ్చేస్తారు జనం, ఎక్కడైనా కూడా సిద్ధార్థ రెడ్డి వస్తే పులోమని జనం వచ్చేస్తారు. అనంతపూర్ నుంచి వైజాగ్ వరకు ఏపీలో ఎక్కడికి వెళ్ళినా అతనికి జనం ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులే, మీ పార్టీ అధికారంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయన చీఫ్ గెస్ట్గా పిలుచుకునేవారు, ఆయనకి ఏ పదవి లేకపోయినా. అలాంటి సిద్ధార్థ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడిగా చేశాడు. ఈరోజు కొంత తగ్గించి స్టెప్ డౌన్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు మీ బాస్ ఆయనకు. మరి అంటే మీ బాస్కి తెలియదా ఈయన బలం గురించి తెలియక తగ్గించారంటారా? తెలియదు నాకు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారు, మేము కూడా మాకు కూడా అది కొంచెం అది అనిపించింది. బట్ పాలిటిక్స్ కదా, మరి ఇంకా ఆయనకి దీనికంటే ఏమైనా పెద్దది ఆలోచిస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా పెద్దది ఏం ఆలోచిస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లుక్స్లో, ఆయన కనుసన్నల్లో సిద్ధార్థ రెడ్డికి చాలా మంచి హై ఒపీనియన్ ఉంది, అది మటుకు నాకు తెలుసు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇదే విషయం 2019 ఎన్నికల తర్వాత తొగురు ఆర్థర్ గారిని నేను నందికొట్కూరులో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఈరోజు నందికొట్కూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోందంటే ద క్రెడిట్ గోస్ టు బైరెడ్డి సిద్ధార్థ్. 28 ఏళ్ల కుర్రాడు బైరెడ్డి సిద్ధార్థ్, ఆయన సాధించిన ఘనతే ఈ క్రెడిట్ నా గెలుపు కాదు, బైరెడ్డి సిద్ధార్థ్ గెలిపించాడు. ఆ జెండా ఎగురుతోందంటే సిద్ధార్థ్ వల్లే ఇది ఎగురుతోంది, అది అని చాలా గొప్పగా మాట్లాడాడు. సీన్ కట్ చేస్తే ఒక ఏడాది తర్వాత పెద్ద గ్యాప్, ఆయనదో వర్గం ఈయనదో వర్గం అయిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత ఆఖరికి. అంటే సిద్ధార్థ్ వల్లే గెలిచాను నేనన్న తొగురు ఆర్థర్ ఆయనతో విభేదించి ఆయన మీద చాలా విమర్శలు కూడా చేశారు ఆయన. అది జరిగిపోయింది అనమాట. అసలు ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే గిన బైరెడ్డి సిద్ధార్థ సీమే సపరేట్గా ఎంత స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. తొగురు ఆర్థర్ క్యాండిడేట్స్ పార్టీ గుర్తుతో పోటీ చేసినా కూడా ఇక్కడ చైర్మన్ కుర్చీ కైవసం చేసుకున్నారు సిద్ధార్థ రెడ్డి వర్గీయులే అనమాట, అనుచరులే కైవసం చేసుకున్నారు. ఆ రోజు పొగిడిన ఆయన గ్యాప్ వచ్చింది, ఎందుకు వచ్చిందో మనకి తెలియదు, ఎవరైనా పెట్టారా మనకి తెలియదు.
మరి ఈరోజు సుధీర్ ధారా కూడా అలాగే మాట్లాడుతున్నారు. మరి భవిష్యత్తులో మీరు సిద్ధార్థ్ రెడ్డిని వీడిపోరని గ్యారెంటీ ఏమని ఇస్తారా? సి ఎప్పుడు కానీ మనము బేసిక్గా నందికొట్కూరులో ఎంటర్ అయిన తర్వాత మనల్ని ఒక పొజిషన్కి తీసుకొచ్చిన మనిషి ఎవరన్నది గుర్తుపెట్టుకోవాలి. మనకి రాజకీయ ఏమంటారు బర్త్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు నేర్పించింది మటుకు సిద్ధార్థ రెడ్డి. మీకు రాజకీయ వాళ్ళు నేర్పించి సిద్ధార్థ ఎందుకంటే నందికొట్కూరులో మీ రాజకీయ గురువా? గురువు అని 100% చెప్తా. సిద్ధార్థ్ మీకు రాజకీయ గురువా? గురువు అంతే. నందికొట్కూరు ఎలా ఉండాలి, ఎవరేంటి, లీడర్స్ ఎవరు, నువ్వు ఎట్లా ఉండాలా, నీ స్టైల్ ఇలా ఉంది, నువ్వు ఇలా మార్చుకోవాలా, ఇట్లా మాట్లాడాలని. సో అలాంటి మనిషిని నువ్వు రేపొద్దున గెలిచినా ఆయనకి విభేదించేటట్టు నువ్వు వచ్చావు అంటే ఆ స్టేజ్కి ఫాల్ట్ నీలోనే ఉంది, అంతే కదా. ఇప్పుడు ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఒక క్యాడర్ ఫామ్ చేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిపించి అందరినీ దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏమున్నాయి అవన్నీ నెరవేరుస్తూ నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు విభేదించావంటే ఫాల్ట్ ఎప్పుడు సిద్ధార్థ్ దగ్గర ఉండదు, అదర్ పర్సన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున్న మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం, నేను గెలిచిన తర్వాత నేను విభేదిస్తానని. ఒకవేళ నేను విభేదించాను అనుకోండి, ఎందుకంటే ఇంత తెలిసిన తర్వాత కూడా ఫాల్ట్ నాలోనే ఉంటుంది, ఫాల్ట్ నాదే. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజ్యం అది, నందికొట్కూరు అనేది సిద్ధార్థ్ రెడ్డి అది హోల్డ్, అది దాంట్లోకి నేను వెళ్ళి ఆయనకి నేను హెల్ప్ చేయాలి. కానీ నేనేదో రాజుని అయిపోయాను అనుకున్న ఫీలింగ్ వచ్చింది అనుకో, ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయితే ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. సరే, ఈ సందర్భంగా ఒక ప్రశ్న. కోడుమూరు కావచ్చు, నందికొట్కూరు 2 ఎస్సీ నియోజకవర్గాలే. ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు ఎవరు ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా పెత్తనమంతా కూడా ఒక సామాజిక వర్గానిదే ఉంటుంది. కోడుమూరులో గతంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఆయనది జరిగింది, ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన ఆయనది పెత్తనం, ఇంకొక ఆయనది పెత్తనం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ ఒకరికి 3 అయిపోయారు ఇక్కడ నందికొట్కూరులో, ఓకేనా. ఎమ్మెల్యే ఒంటరి అయిపోయినట్టుగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇంత చదువుకున్న డాక్టర్ సుధీర్ ధారా ఎమ్మెల్యేగా గెలిస్తే వన్ మ్యాన్ షోగా ఉంటారా, లేదా సిద్ధార్థ్ రెడ్డితో కలిసే చేస్తారా? అంటే పూర్తి బాధ్యత సిద్ధార్థ్ రెడ్డికి ఇస్తారా? లేదు, అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే సిద్ధార్థ్ రెడ్డి అయినా నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరన్నా కూడాను పర్పస్ ఏంటి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనాల్ని చూసుకోవాలి, జనాలకి మంచి చేయాలి. జనాలకి మంచి చేయాలన్నది కణకణాల్లో జీర్ణించుకుపోయింది సిద్ధార్థ రెడ్డికి. ఆయనతో పాటు నాకు కూడా అదే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విభేదాలు రావు. ఇప్పుడు పలానా చోట మంచి జరగాలి, నేను అక్కడ చెడు జరగాలని అనుకున్నప్పుడు విభేదం వస్తుంది. ఆయన మంచి అనుకుంటాడు, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు, నాకు తెలుసు. నేను ఆయనతో పాటు ఉన్నాను అంటే అక్కడ విభేదం వచ్చే సమస్య లేదు. పాయింట్ ఒకటే, పాయింట్ ఆఫ్ ఫోకస్ ఈజ్ టు డూ గుడ్ ఫర్ ద పీపుల్, అంతే.